సబ్ కలెక్టర్ కార్యాలయంలో పెద్దారవీడు మండలం గుండంచెర్ల గ్రామస్తులు నిరసన. గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో మేత కోసం పశువులను తోలుకెళ్తున్న పశువుల కాపరిపై డిఆర్ఓ నాగరాజు దాడి చేశారని, డిఆర్ఓను అరెస్ట్ చేయాలని నినాదాలు చేస్తూ బైఠాయించిన గ్రామస్తులు డిఆర్ఓపై తగిన చర్యలు తీసుకుని పశువుల కాపరికి న్యాయం చేయాలంటూ సబ్ కలెక్టర్ వెంకట త్రివనాథ్ కు వినతి పత్రం అందజేసిన గ్రామస్తులు వాళ్ళని తీసుకొచ్చి ఫారెస్ట్ ఆఫీస్లో కూర్చోబెట్టేది, వాళ్ళకి ఫైన్లు వేసేది, వాళ్ళకి డబ్బులు వసూలు చేసేది, ఈ విధంగా చేస్తుంటున్నాం. ఇప్పుడు మమ్మల్ని ఖాళీ చేసి మాకు నష్టపరిహారం అన్న ఇచ్చి రీహాబిటేషన్కి తరలిస్తే మేము అట్లన్న పోయేవాళ్ళం. అట్లా రీహాబిటేషన్కి తరలించకపోతే మేము అక్కడే ఉంటే ఏదో ఒకటి చేసుకొని వీళ్ళంతా బ్రతకాలి కదా. చెట్టు ఉంటే కొట్టి నువ్వు కండి లేదా మా చేతుల్లో పొరముట్టో లేదా ఓటో ఇన్స్ట్రుమెంట్ మీరు ఆర్గ్యుమెంట్ చేయండి. ఏమి లేకుండా వాడు అకారణంగా కొట్టాల్సిన అవసరం ఏముంది? ఇలా మనస్తాపం దాగి వాడు మూడు చేసుకుని తను ఎవడు కారణం? కొట్టినారన్న ఇంటితోటి మూడు చేసుకుని చనిపోతాడు, ఎవడు కారణం? రీజన్ చేసి ఏదైనా కండి, లేకుంటే పిలిచి చెప్పు. నువ్వు కొట్టాల్సిన అవసరం ఏంటి? ఎవడు ఇచ్చాడు నీకు అప్పు కొట్టాల్సిన అప్పు? ఒక డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ అయితే నువ్వు చేయాల్సిన పని అదే. చాలా దూషిస్తున్నాడు. నువ్వేంటో ఈ అడవిలో బస్సులు వేసుకుంటున్నాయి, వేదిక లేదు అని చెప్పి అకారణంగా ఏమల్లా అకారణంగా పోయి కొట్టాడు. అతను పేదవాడు బలహీనుడు. వాళ్ళని తీసుకొచ్చి ఫారెస్ట్ ఆఫీస్లో కూర్చోబెట్టేది, వాళ్ళకి ఫైన్లు వేసేది, వాళ్ళకి డబ్బులు వసూలు చేసేది, ఈ విధంగా చేస్తుంటున్నాం. ఇప్పుడు మమ్మల్ని ఖాళీ చేసి మాకు నష్టపరిహారం అన్న ఇచ్చి రీహాబిటేషన్కి తరలిస్తే మేము అట్లన్న పోయేవాళ్ళం. అట్లా రీహాబిటేషన్కి తరలించకపోతే మేము అక్కడే ఉంటే ఏదో ఒకటి చేసుకొని వీళ్ళంతా బ్రతకాలి కదా. అక్కడే ఉంటారు పశువులు, మేకలు అన్నిటి కాసుకుంటా అక్కడే ఉన్నారు సార్. ఫారెస్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మా దాంట్లోకి రావద్దు అని చెప్పి బరగొడ్ల బరగొడ్ల గేదెల దొరకపై మేపులు ఉంటే ఎందుకు నువ్వు ఇక్కడ మేపుతున్నావు అని చెప్పి ఫారెస్ట్ డిఆర్ఓ గారు అక్కడికి కొట్టాడు సార్ బాగా బలంగా. పొలాల్లో కూడా అన్నం చూస్తున్నారు. అన్నం తినడానికి దాడి చేశాడు. దాంతో 10 రోజులు ఎంకోటి ఇరిపోయిందంట. పశువుల కాపని కొట్టాడు. జరిగింది. హాస్పిటల్ అడ్మిట్టారు. అడ్మిట్ దయచేసి ఆ డిఆర్ఓ గారు చర్య తీసుకొని ఆ పశువుల కాపని నష్టాన్ని హాస్పిటల్ సార్ డాక్టర్ రిపోర్ట్ తీసుకొని చాలా మంది ఫారెస్ట్ ఆఫీసర్లు చేసిపోయారు సార్. మా దగ్గర వచ్చిన తర్వాత అందరి మీద బాగా ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఒక్కరిని దౌర్జన్యంగా మహిళలు తిట్టడము, పొలాలు మొక్కలు తెలియకుండానే మొక్కలు నాటడము. మాకు అసలు అక్కడ జీవనాధారం బతకాలంటేనే పశువులు సార్, బర్రెలు, గొర్రెలు, మేకలు. వాటిని అసలు అడవికి పోనీయకుండా ఎక్కడికక్కడ అరికట్టేస్తున్నాడు. ఇతను వచ్చిన తర్వాత గతంలో చాలా మంది చేసిపోయారు. ఫారెస్ట్ ఆఫీసర్ మాకు ఇబ్బంది పెట్టలేదు. అసభ్యంగా మాట్లాడతాడు, ఏదైనా అంటే కొడతాడు, మీద పడి కొడతాడు. మళ్ళీ వచ్చి వాళ్ళు నాగరాజు అని వచ్చి మళ్ళీ నేను కేసు పెట్టిండి. అతను నన్ను వాళ్ళు అడవిలో కొట్టినారు, అతనే కేసు. ఇప్పుడు మా అందరికీ జీవనాధారం అదే సార్.
ఇప్పుడు అడవికి పోయి బర్రెలు గేదెలు మేపుకొచ్చుకోవాలి కదా, మేపుకొచ్చుకుంటే తలా 2 లీటర్లు 3 లీటర్లు పాలు పోసుకొని బతురు. ఇప్పుడు మాది వెలుగుండపేటలో ముంపు గ్రామం కాబట్టి ఇప్పుడు నీటి వసతి లేదు, మాకు బోరే ఆధారం. ఇంతకుముందు 500-600 వేసి ఉంటుంది. ఇప్పుడు ఈ వాటర్ డ్రై అయిందా, ఇప్పుడు ఆ బోర్లకు నీళ్ళు రావట్లే. అందరు గేదెలు పెట్టుకొని మేపుకొని పాలు పోసుకొని బతుకుండ్రు. ఇంకా బోర్లకు నీళ్లు వ్యవసాయం పంటలు వేసుకోవాలంటే ఇంకా 1000 అడుగులు చిల్లర మళ్ళీ బోర్ వేయాలి. మనకేమో ఈ సంవత్సరం పోద్ది, ఆ సంవత్సరం పోద్ది, మేము డబ్బులు ఇస్తాము ఖాళీ చేస్తామని ఇట్లా చేసుకోలేక సర్లేని ఈ బర్రెలు గేదెలు మేపుకుంటే పాలు పోసుకొని బతుకోవడం మాకు మెయిన్ జీవనాధారం. గొర్రెలు మేకలు ఇలాంటివి. అట్లాంటి మా అడవిలో పోకండి అని చెప్పి వాళ్ళు పోతే ఈ విధంగా కొట్టడం తిట్టడం ఇట్లా అరాచకం చేస్తుంది. కొంత ల్యాండ్ మనం వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేసాం సార్. ఆ ల్యాండ్ మనం హ్యాండ్ ఓవర్ చేసింది కాకుండా మా పట్టా భూములన్నీ వాళ్ళు దున్నుకొని మొక్కలు నాటేసుకున్నారు. సరే దాంట్లోకి మనసులో పెట్టారు కావిలి, వాటిలోకి పోవట్లేదు. వేరే పొలంలో అడవికి పోయి మేపుకొచ్చుకుంటేది. ఎవరు కూడా ఇద్దరిని కొట్టినారు. ఉండేది కాదు కదా అడవి, రేపు నీళ్ళు వస్తే మునిగిపోయేది. గేదెలు ఉంటాయి కదా, ఆ గేదెలన్నీ ఒక కాపరి ఉంటాడు, ఒకళ్ళు 2-3 కాపర్లు ఉంటారు కాసేవాళ్ళు. ఒక్కొక్క గేదెకు నెలకింత అని కూలిస్తారు. దాని మీద ఈ కూలి వాళ్ళు కాస్తారు, అడవికి తీసుకుపోతారు. తీసుకుపోయి ఉదయం నుంచి సాయంత్రం దాకా మేత మేపుకొని అడవిలో సాయంత్రానికి ఇంటికి తీసుకొస్తారు. అట్లా క్రమంలో మా పూర్వం నుంచి మా పూర్వీకుల నుంచి ఊరు పుట్టిన నుంచి జరుగుతుంది అది. ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు మా ఫారెస్ట్లోకి రావద్దంటారు. ఈ బర్రెలు కానీ మేకలు కానీ గొర్రెలు కానీ ఏమైనా జీవాలు అనేవి మా బీట్లోకి రావద్దు, వస్తే మేము ఒప్పుకోమని చెప్పి వాళ్ళు పక్కన వెళ్ళారు. నిన్న 4 పోయారు, 3 పోయారు సార్. 3-4 మీరు 4 సార్. 4 అంటే ప్రతిరోజు పోతుంటారు వాళ్ళు. ఊర్లో అందరి కదా, ఒకళ్ళే కాదు. అది మామూలుగా అడివే సార్, చిన్న చిన్న ఓన్లీ ఫారెస్ట్. ఏమన్నా ఏం లేదు, వేసి అట్లా ప్లాంటేషన్ అట్లాంటి ఏం లేవు. ఊరుగా చిన్న చిన్న కొండలు గుట్టలు అట్లా ఉంటాయి కదా, అదంతలకు అవన్నీ తిరిగి మేపుకొని వస్తారు అన్నమాట. గడ్డి మేస్తాయి అంతే. గేదెలు గడ్డి మేస్తాయి, గడ్డి మేపుకొని వస్తారు అంతే. వీళ్ళు ఆ గడ్డి మేపుకోవడానికి కూడా మా బీట్లోకి రావద్దు అంటారు వాళ్ళు.